హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మా తాతగారు మాకు ఎంతో ఇష్టమైన మా యొక్క మామిడి తోట అండి. సో దీంట్లో మన ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి చాలా రకాలైన ఫార్మింగ్ చేశామండి. దీంట్లో కొన్ని వందల మొక్కలు కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా చూపిస్తానండి. ఇంట్లో మామిడి చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మొక్కలు ఏమి ఉన్నాయని చెప్పేసి పూర్తి సమాచారం చెప్తానండి. ఇది మాకు ఎంతో ఇష్టమైన ఆ తోట అండి. ఇది చాలా జాగ్రత్తగా పెంచుకుంటాము. బట్ ఏంటంటే కొంచెం దూరం ఉండటం వల్ల మేము రాలేకపోతూ ఉంటాం కాబట్టి కొంచెం అక్కడక్కడ ఖరాబ్ అయింది. సో ఏమనుకోవద్దు. ఫేస్ కూడా కొంచెం డల్ అయింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా మామిడికాయలు కొన్ని ఉన్నాయి. సో వాటిని కోపిస్తున్నాము, దానివల్ల కొంచెం ఫేస్ డల్ అయిందండి. సో వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయదు, చాలా మంచిగా ఉంటుందండి. ఈ సింధుట్లో వీటిలో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, ఏమేమి మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి మీకు పూర్తి సమాచారం చెప్తాను, ట్రై చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ గేట్. ఇది వచ్చేసి స్టార్టింగ్ గేట్ అండి. ఇదివరకు ఎప్పుడో దాదాపు ఒక 7 ఇయర్స్ బ్యాక్ గేట్లు పెట్టామండి. ఇంకా అలానే ఉండిపోయాయి, మేము ఎక్కువగా రాలేము. ఇది ఏపీ బోర్డర్లో ఉంటుంది, మా తెలంగాణ. సో స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ కూడా మనకి అన్నీ కూడా మ్యాంగో చెట్లే అన్నీ కూడా మస్తుగా ఉంటాయండి. ప్లాంట్స్ కూడా దాదాపు ఒక 10-20 ఇయర్స్ ప్లాంట్స్ వరకు కూడా అన్నీ ఉంటాయండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ అంటే గేటు ఇది ఉంది కదా, ఈ గేటు ఎంట్రన్స్ నుంచే మనకి స్టార్టింగ్లో మనకి ఇది ఉసిరి మొక్క అండి. ఆల్మోస్ట్ కార్తీక మాసంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి పూజలు చేసుకుంటారు. సో దానికోసం అని చెప్పేసి మేము అప్పట్లో ఈ ఉసిరి మొక్క అనేది వేయటం అనేది జరిగిందండి. చూడండి, చాలా పెద్ద మొక్క, కాయలు కూడా మస్తు కాస్తాయి. సో మనకి ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ వరకు కూడా ఇక్కడ బతికేయచ్చు. సో ఆ విధంగా మేము ఏర్పాటు చేసాము. అప్పుడు అంటే ఫ్రూట్స్ మామిడికాయలు ఎండాకాలం బాగా వస్తాయి కదా, అప్పుడు ఎవరైనా ఫ్యామిలీ వచ్చి ఉండటానికి అని చెప్పేసి మనము ఒక షెడ్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మేము ఇంట్లో జనాభా అందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క తోటని చూసుకుంటూ ఉంటామండి. చూడండి ఎంత బాగా ఉందో. అంతా కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. తోటంతా కూడా చక్కగా నీట్గా, మనకి ఎండాకాలం అయినా సరే వానాకాలం చల్లగా ఉంటుందండి తోటంతా కూడా. సో ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా సోలార్ ప్లాంట్స్. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఇక్కడ వాటర్ ఏమైనా రాని పక్షంలో మనం దీని ద్వారా వాటరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా దాని ద్వారా చక్కగా మనము వాటరింగ్ ఇచ్చుకోవచ్చు. ఇదంతా కూడా పశువుల ఎరువు. ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయండి, వాటి ద్వారా వచ్చిన ఎరువంతా కూడా ఇక్కడ వేసేసి ఇక్కడ మన మ్యాంగోస్ మొక్కలు కానీ సపోటా, బత్తాయి అలాంటి మొక్కలకి ఇక్కడే వేస్తాము. మన బయట ఎక్కడి నుంచి కూడా మనము తెప్పించమండి. సో ఈ విధంగా చూడండి, సపోటా చెట్టు కూడా చాలా పెద్ద చెట్టు. మనకి ఇప్పుడే మొత్తం కూడా క్రాఫ్ట్తో మొత్తం కూడా పిందంతా పూత రెడీగా ఉందండి. సో షెడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కొంచెము ఏంటంటే వర్కర్స్ ఎవరు లేరు కాబట్టి కొంచెం గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఏమనుకోవద్దు. సో ఇదంతా ఏంటంటే ఎప్పుడైనా ఫ్యామిలీతో సరదాగా అలాగ వచ్చినప్పుడు దీంట్లో ఫుల్గా వాటర్ పోసేసుకొని చక్కగా ఇందులో స్విమ్మింగ్ పూల్ లాగా అప్పుడు ఏర్పాటు చేసాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరి పని వారికే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు దాని వల్ల ఎవరు కూడా పోవట్లేదు. చెట్లు అంత హైట్గా ఉన్నాయి. సేమ్ మనకి ఇక్కడికి వస్తే అచ్చం దీంట్లో వాటర్గా ఫుల్గా ఉంటే మాత్రం మన గోవాలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో అలాగే మేము ప్రిపేర్ చేయించాము. ఇదంతా కూడా చక్కగా ఎంత ఫ్రెష్గా ఎంత షైనింగ్గా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తోట వరకు అయితే మీకు మంచిగా సూపర్గా ఉంటుంది. ఇవి వచ్చేసి ఇక్కడ మనము కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అని మనం అప్పట్లో పెట్టాము. సో ఇవన్నీ కూడా చక్కగా ప్లాంట్స్. ఇవి నిమ్మలోనే దాదాపు ఒక 2 times 1 time టేబుల్ నిమ్మ, నార్మల్ నిమ్మ, పారిజాత మొక్కలు ఇవన్నీ కూడా మనము సంపంగి. సో ఈ విధంగా ఇది సంపంగి, ఇదంతా కూడా సంపంగి. సో ఈ విధంగా మనము పెట్టడం జరిగిందండి. ఇది ఎప్పుడైనా వర్కర్స్ ఎవరైనా ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. ఇదివరకు కూడా మనము వీటిలో కూడా కొన్ని మొక్కలు అంటే వీటిలో మనం ఏం చేసామంటే ఇదివరకు మనం ఈ బ్రాంచెస్లో కనిపిస్తుంది. ఇందులో అన్నీ కూడా మనం అప్పుడు మొత్తం కూడా ఇవన్నీ కూడా కుందీలు పెట్టాము. బట్ ఏంటంటే మనము లేనప్పుడు అంటే వర్కర్స్ ఎవరు లేనప్పుడు దొంగతనం అలా చేసేసి అన్నీ కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ వెళ్ళిపోతూ అలా ఉన్నాయి. సో ఫస్ట్ మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 2 ఆవులు ఉన్నాయండి. ఈ రెండింటి కోసము ఒక వర్కర్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మొత్తం కూడా ఫుడ్ పెట్టేసేసి వెళ్తూ ఉంటాడు. ఎవరైనా వర్కర్స్ ప్రజెంట్, ఎందుకంటే ఇది కొంచెం అడవిలో ఉంటుంది కాబట్టి వర్కర్స్ అనేవి అంతగా దొరకరు కాబట్టి ఆ ఉద్దేశంతో అలా ఉండటం జరిగిందండి. ఇవన్నిటి కూడా ఇక్కడ అన్నీ కూడా నైట్ పూట పావురాలు ఆ విధంగా అన్నీ కూడా స్టే చేస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ పశువుల కోసం అని చెప్పేసి కట్టించాము. దీంట్లో ఇక్కడ వరకు అయితే మనుషులు ఎవరు కూడా ఉండరు ఇక్కడ.
ఈ విధంగా ఉంటుంది. మీకు ఎంత ఫీజుబుల్గా ఉంటుంది అంత ఫీజుబుల్. ప్రజెంట్ మేము లేము కాబట్టి కొంచెం ఇలా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే మాకు అక్కడ మా ఇంటికాడ మాకే జాబ్స్ పర్పస్ కోసం అని చెప్పేసి మాకే సమయం సరిపోతుంది కాబట్టి ఇక్కడికి రావడం చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఈ విధంగా మేము అన్ని రకాలైన మొక్కలు కూడా వేసామండి. ఇది వచ్చేసి లోపల మొత్తం అన్నీ ఉంటాయి. మంచము, టేబుల్, గీబులు, ఏసీ, ఫీజీ కూలర్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఇలాగే మేము సరదాగా ఎప్పుడైనా వచ్చినప్పుడు అలాగా వచ్చి లోపల స్ప్రెండ్ కావడానికి, లేకుంటే ఎవరైనా వర్కర్స్ ఎవరైనా ఇక్కడ ఉండి ఉండడానికి కోసం చెప్పేసి అప్పుడు మేము ఇది ఒక గది కట్టించడం జరిగిందండి. సో ప్రజెంట్ మన దగ్గర తాళాలు లేవు. సో ఆ విధంగా ఇక్కడ అన్ని రకాలైన మొక్కలు, మనకి కనిపించని మొక్కలు అన్నీ ఏమీ ఉండవు. అన్ని రకాలైన మొక్కలు కూడా మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా వేసేసుకున్నాము. ఇదివరకు ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా అప్పుడు మేము బాగా వాటర్ పెట్టేసి ఇందులో బాతులు, పిచ్చుకలు, కోళ్ళు ఆ విధంగా పెంచామండి. ఇందులో కూడా ఇదివరకు ఏంటంటే నాటుకోళ్ళు, గిన్నె కోళ్ళు పెంచాము. బట్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా అంటే చెప్తున్నాయి కదా, ఎవరికాడికి వర్కర్స్ మొత్తం కూడా డిలే అయిపోవడం వల్ల ఎవరు కూడా ఇక రావట్లేదు. దాదాపు 34,000 చెప్తున్నారు ప్రతి వర్కర్ కూడా. అందుకని చెప్పేసి అని ఇంకా మేము ఎవరిని వద్దని చెప్పేసి మేమే అప్పుడప్పుడు వీక్లీ 1 టైం 2 టైం అలా వచ్చేసి మొక్కలు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళము. సో ఆ విధంగా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం మొక్కలు కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో ఈ విధంగా ఈ వీటిలో కూడా ఇదివరకు ఏం పెట్టేవాళ్ళమంటే ఈ వీటిలో కూడా ఇదివరకు కోళ్ళు, గిన్నె కోళ్ళు ఆ విధంగా అలా పెడుతూ ఉండేవాళ్ళము. బట్ ఏంటంటే ఇదంతా కూడా జంగిల్ ప్రాంతం కాబట్టి మనకి ఎక్కువగా కుక్కలు కానీ సో ఆ విధంగా నక్కలు ఆ విధంగా వచ్చేసి వాటిని పీక్కొని తినేసేవి. సో దానివల్ల ఇంటికి ఎందుకు డిస్టర్బ్ అని చెప్పేసి వాటన్నీ కూడా మేము అమ్మేసాము. ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ ఒక మామిడి తోట మాత్రం మిగిలింది. సో వీటిలో ఏంటంటే ఎవరికి మనము స్టార్టింగ్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్లో స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మనం చాలామందికి కూడా అరటి మొక్కలు అనేవి మనం ఫ్రీగా ఇచ్చాము. సో అలా ఫ్రీగా ఎందుకు ఇస్తామంటే ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి ఎప్పుడైనా అరటికాయలు అనేవి బాగా కాసినప్పుడు వాటి నుంచి మనకు పిల్లలు వస్తూ ఉంటాయి. అలా పెద్ద పిల్లలు వచ్చినప్పుడు వాటిని మనం తీసేసుకొని బయట పారేసే బదులు మన సబ్స్క్రైబర్స్ ఇవ్వడం వల్ల మంచిగా ఉంటుందని చెప్పేసి అని అప్పుడు మనం విధంగా చేసాము. సో ఇదంతా కూడా పైప్ లైన్. సో దీని ద్వారా మనకి ప్రతి మొక్కకి కూడా డ్రిప్పింగ్ సిస్టమ్ వెళ్ళిపోతుంది అన్ని మొక్కలు కూడా. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నుంచున్న ల్యాండ్ ఏంటంటే ఇదంతా కూడా ఈ ఇయర్ ఎందుకో మరి సరిగా ఒక్కాయ కూడా కాయలేదు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా దాదాపు 10-20 ఇయర్స్ ఏజ్డ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. దాదాపు ఇది ఇప్పుడు కనిపిస్తున్న ఈ మొక్క చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి చూడండి. ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క వచ్చేసి దాదాపు మా తాతగారు స్టార్టింగ్లో కొన్నప్పుడు చెట్టు ఇది. దాదాపు ఒక 20-30 ఇయర్స్ ప్లాంట్ అబోవ్ ఉంటుంది. ఇది చాలా ఇది వచ్చేసి నాటు రసము. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, కాయ మాత్రం అంత టేస్ట్గా ఉంటుంది. సో ప్రజెంట్ క్రాప్ రాలేదు, క్రాప్ వచ్చిన మొక్కలు కూడా నేను చూపిస్తాను. సో మీకు ఈ మొక్కలు కూడా ఐడియా ఉంటుంది కదా, ఈ మొక్క ఏంటో మీకు ఐడియానే ఉంటుంది. మీకు ఈ మొక్కకి ఐడియా ఉంటే ఒకసారి నాకు ఈ మొక్కని కామెంట్లో చేయండి మీరు, ఓకేనా. ఈ విధంగా అన్నీ కూడా వరుసలో అంటే అటుపక్క మామిడి తోట ఎప్పుడైనా ఇక్కడ సరదాగా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి స్టే చేసి కూర్చున్నప్పుడు సరదాగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా అన్నీ కూడా మనకి ఇంట్లో కానీ తోటలో కానీ లేని ఫీలింగ్ లేకుండా అన్ని మొక్కలు కూడా మనము అప్పట్లోనే వేయడం అనేది జరిగిందండి. ఇది వచ్చేసి గోరింటాకు పెద్ద చెట్టు, ఎంత పెద్ద చెట్టు అంత పెద్ద చెట్టు. ఆ విధంగా సరదాగా చక్కగా చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది. మనం దాంట్లో వాటర్ పోసేసుకొని సింగిపుల్గా చేసాము. అప్పుడు చుట్టూరు కూడా మనం ప్లామ్ ఆయిల్ మొక్కలు నాటాము. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సరదాగా అలాగ వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ అలా కూర్చొని సిట్టింగ్ సరదాగా ఫ్యామిలీతో అలాగ టైం స్పెండ్ చేయడానికి మనం దీన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ విధంగా ఎప్పుడైనా చక్కగా వచ్చినప్పుడు ఒకటానికి ఆ విధంగా చేసుకోవటానికి అని చెప్పేసి మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసాము. చూడండి, ఇది ఓన్లీ ఒక స్టార్టింగ్ దశ మాత్రమే. అంటే మనకి ఇంకా వీటిలోనే ఇదివరకు ఏం చేస్తామంటే తెలియని అంటే యూట్యూబ్ ఛానల్ అంతకుముందు స్టార్ట్ చేయకముందే మనము కొన్ని మొక్కలు నాటాము. బట్ ఎవరు వర్కర్స్ లేకపోవడం వల్ల మొక్కలన్నీ కూడా చాలా వరకు అవన్నీ కూడా. సో దాంట్లో ఏంటంటే కొన్ని వరకు మనకి మొక్కలు అనేవి మిగిలాయి. చూస్తుంది కదండి, ఈ చెట్టు వచ్చేసి ఇది కరివేపాకు చెట్టు. ఇది అప్పుడు మేము స్వయంగా నేనే వేసాను. చూడండి ఎంత హైట్గా ఉందో. ఇవన్నీ కూడా మనమే అప్పుడు వేసాము. అప్పుడు అవన్నీ కూడా సో ఇక్కడే ఉండి ఈ యొక్క గార్డెనింగ్ అభివృద్ధి చేసుకొని దీని ద్వారా వచ్చే ఫ్రూట్స్ నమ్ముకొని మనం సేల్ చేసుకునే ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ ఏంటంటే మనకి ఇంకా దీని ద్వారా ఉండటం వల్ల మనకి ఇక చుట్టుపక్కల జరిగే జనరేషన్ మనకి ఏం తెలియదు ఉద్దేశంతో మనం ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయ్యాము. అంటే మన ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా లెమన్లోనే ఇది బందరకాస్ లెమన్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఈ ఫ్రూట్ అనేది ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది, దీనిపైన మచ్చ.
దీన్ని బందరకాసులు ఏమని చెప్పేసి అంటారు. మొక్క వచ్చేసి దాదాపు ఇది ఒక 2000 వరకు కూడా ఉంటుంది. ఈ మొక్క ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ దొరకవు. ఇవి మనకి ఓన్లీ రాజమండ్రి కడియం ప్రాంతాల్లో మాత్రమే ఈ మొక్కలన్నీ దొరుకుతాయి. ఇవన్నీ కూడా బందరకాసు మొక్క అని చెప్పేసి అంటారు. ఇవి చాలా ఇమ్యూనిటీ పవర్ ఇస్తాయి అండ్ బూస్ట్ కూడా బాగా ఉంటుంది. వీటి స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద ఇంత కాయలు వస్తాయి. ఇవి వచ్చేసి చాలా పెద్ద సైజుగా వస్తాయి. సో ఇది వచ్చేసి ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా మామిడి తోట ఇదంతా కూడా. సో అక్కడ ఏంటంటే మనము పచ్చ గడ్డి వేసాము, ఏంటి ఆవుల కోసం అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనము ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకు అన్నీ కూడా మొక్కలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ పెడితే అక్కడ అప్పుడు మనకి ఎక్కడ వాటరింగ్ ఫెసిలిటీ ఉందో అక్కడ మనం మొక్క వేసేసాము అన్నీ కూడా. ఇగో చూసారు కదంటే అవన్నీ కూడా నిమ్మ మొక్కలు, సో ఉసిరి మొక్కలు, బత్తాయి, అంజీరా, సపోటా ఆ విధంగా మనం అప్పుడు వేసాం. కానీ వాటిలో కొన్ని మొక్కలు మాత్రమే మనం వాటిని జాగ్రత్తగా మనము కాపాడుకున్నాం. ఎందుకంటే అన్నీ కూడా మనము కాపాడుకోలేం కదా. వర్కర్స్ని మనం నమ్మకం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాము. వాళ్ళకి ఒకసారి మనకి కనిపించకుండా మనం చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతారు. సో దానివల్ల మనం కొన్ని మొక్కలు అనేవి కోల్పోవడం జరిగిందండి. సో కనిపిస్తుంది కదా అంతా కూడా మన ల్యాండ్. అంటే ఇదివరకు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కూడా ఇదివరకు ఏంటంటే మల్లె తోట ఇదంతా కూడా మీకు కనిపిస్తాయి, చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక మోటార్ అనేది వేయడం జరిగిందండి. సో ఎవరైనా లోపలికి వచ్చేసి అలాగే సరదాగా ఎప్పుడైనా మీరు లేనప్పుడు కానీ లోపలికి ఎవరైనా వచ్చినప్పుడు సో వాటర్ ఎవరికైనా దాహం అవుతున్న ఉద్దేశంతో ఈ విధంగా అప్పుడు ఇక్కడ పైప్ అనేది ఇక్కడ మాన్యువల్ పెట్టేసాము. సో వర్కర్స్ ఏంటంటే చూడకోకుండా అలా చేసేసి దాన్ని పగలగొట్టేశారు. సో దాని ద్వారా నీటి మనకి వస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకంతా కూడా ఎక్కువగా మేము లెమనే పెంచాము. ఎందుకంటే మనకి లెమన్ ద్వారా ఏంటంటే మనము వాటరింగ్ ఇసుకుంటే చాలు, దానికి పెస్ట్ కంట్రోల్ లాంటి ఏమి కొట్టే పని లేకుండా చక్కగా ఎప్పుడు కూడా మనకి కాయలు వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసి బత్తాయి. దీని పక్కన ఒక చెట్టు ఉంది. ఈ రెండు కూడా బత్తాయి చెట్లు. ఇవి రెండు బత్తాయి చెట్లు. ఇవన్నీ కూడా మామిడి చెట్లు. ఇదంతా కూడా పెద్ద పెద్ద చెట్లు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లుగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా చిన్న చెట్లు. ఇవన్నీ ప్రజెంట్ మొత్తం కూడా చెట్లంతా కూడా కాయలన్నీ క్రాఫ్ట్తో రెడీగా ఉంది అంతా కూడా. చూడండి. సో ఈ విధంగా మన కాయలన్నీ కూడా ప్రజెంట్ పిందెతో రెడీగా ఉన్నాయి కాయలన్నీ కూడా. సో కొన్ని అనేవి మనం కోసేసాము, మార్కెట్లో ఇద్దామని చెప్పేసి కొన్ని కోసేసాము. చూడండి వీటిలోని రసాలు బంగినపల్లి, తోతాపూరి, చిన్న రసం, పెద్ద రసం ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు. ఇవన్నీ కూడా ప్రజెంట్ అన్నీ కూడా ప్రతి మొక్కకి కూడా దాదాపు కొన్ని వందల కాయలతో రెడీగా ఉంది క్రాఫ్ట్తో. చూడండి ఇవన్నీ కూడా మొత్తం కూడా రసాలు. ఇవన్నీ కూడా మనము పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మేము ఎక్కువగా ఏంటంటే చాలామందికి తెలియని ఒక సీక్రెట్ విషయం ఏమిటి అంటే మేము ఆల్మోస్ట్ బయట ఎవరికి కూడా సేల్ చేయము. ఓన్లీ మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ప్రియ పచ్చడి అని చెప్పేసి. సో అలా ప్రియ పచ్చడి ఉన్న బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసి మన తోటంతా చూసుకుంటారు. సో వీళ్ళు ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తున్నారా లేకుంటే కెమికల్స్ ఏమైనా చేస్తున్నారని చెప్పేసి అని చెక్ చేసుకొని మంచిగా ఉంటే తోటంతా కూడా ఒక కాయల వరకు కోసేసుకొని మనకి ఎంత కూడా అమౌంట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా సేల్ చేస్తూనే ఉంటాము. ఎందుకంటే 1-2 కాయలు కోసుకొని బయట మార్కెట్లో ఇచ్చే బదులు అలా కంపెనీతో మనం టై పెట్టుకుంటే ఏమవుద్దంటే మనకి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. సో కొనరా కాయలు బాగా వచ్చాయి అనే ఉద్దేశంతో మనకి టెన్షన్ ఉండదు. సో ఇది వచ్చేసి పెద్ద రసం. దీన్ని పెద్ద రసం అంటారు. ఇదేంటంటే దాదాపు మనకి ఒక కాయ ఇది కనుక కాయ పెద్ద అయితే దాదాపు 1 kg వరకు ఉంటుంది ఒక కాయ వచ్చేసి. ఇది పెద్ద రసం. ఇదంతా కూడా చూడండి ఏ విధంగా కాయలు కాసాయో. ఇవన్నీ కూడా పెద్ద రసాలు, చిన్న రసాలు, తోతాపూరి, బంగినపల్లిగో ఇవన్నీ కూడా కోతులు ఏ విధంగా ఆగం చేస్తున్నాయో. మొత్తం కోతులన్నీ కూడా మనకి ఈ విధంగా ఆగం చేస్తూనే ఉంటాయి ఎప్పుడు సరే. చుట్టూరు కూడా ఇంత కూడా ఈ చుట్టూరు బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫారెస్ట్ అంతా అడవి ఏరియా. అంతా అడవి ఏరియా. ఇది లాస్ట్ ఇక బోర్డర్ అనమాట. ఈ తోట అంతా కూడా బోర్డర్. ఇక చూడండి చెట్లు ఏ విధంగా ఉన్నాయో. ప్రతి ఒక్క దానికి కూడా కొన్ని వందల వేల కాయలు ఉంటాయి. అంతా కూడా ఆర్గానిక్. దీంట్లో మేము ఒక కెమికల్ లాంటిది కూడా ఏమీ స్ప్రే చేయము. అంతా కూడా ఆర్గానిక్. సో వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఈరోజు మనకి, మాకు ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అని ఆర్డర్ ఇస్తే కొన్ని కాయలనే మనము వేయడం జరిగిందండి. ఇదిగో ఈ విధంగా 3 బస్తాలు కోసాము. బస్తా వచ్చేసి 2000 రూపాయలు. ఒక బస్తా వచ్చి 2000 రూపాయలు లెక్క మనము సేల్ చేసామండి. సో ఎవరికైనా సరే ఈ విధంగా బస్తా కావాలన్నా సరే మనము సేల్ చేస్తాము. మొత్తం మీరు వచ్చి కోసుకున్నా పర్లేదు, మేము పంపిస్తాము. ఈ విధంగా ప్యూర్ నేచురల్ 100% ఎలాంటి కెమికల్ లేని కాయ. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఆల్మోస్ట్ తోటలో వచ్చేసి ఒక 400 నుంచి 300 మొక్కలు కూడా వరకు తెచ్చే ఉంటాయి.
సో మీరు ఎవరైనా రావచ్చు, విజిట్ కూడా చేసుకోవచ్చు. సార్ మాకు పర్లేదు, కొంచెం లాంగ్ అయినా పర్లేదండి, మేము చూసుకుంటాము, తోట మంచిగా ఉంటే కాయలు కోసుకుంటామన్నా పర్లేదు, లేకుంటే నార్మల్గా వచ్చి మీకు ఫార్మింగ్ చూస్తామన్నా పర్లేదు. బట్ ఏంటంటే చాలా లాంగ్ అండి, ఇది చాలా లాంగ్. ఇటు విజయవాడ నుంచి కానీ ఇటు ఏపీ తెలంగాణ దాదాపు ఒక 300 కిలోమీటర్ వరకు ఉంటుంది ఇక్కడ ఫార్మింగ్ రావాలి అంటే. మేమే అప్పుడప్పుడు ఎప్పుడో వస్తూ ఉంటాము, వీక్లీ లేకుంటే 2 వీక్స్కి అలా వస్తూ ఉంటాము. సో అంతా కూడా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్, ఎలాంటి కెమికల్ కూడా 0.0 కూడా, ప్రతి మొక్క కూడా మేము కెమికల్ అనేది కొట్టము. చూడండి, వీటికి మేము పాదులు కూడా చేయలేదు. చాలామంది ఏంటంటే పాదులు చేసేసి వాటర్ పోసేస్తారు, దానివల్ల ఏంటంటే కాయ మనకు ఊరిపోద్ది ఎమ్మట్లోనే కాయ ఊరిపోవటం ఏంటంటే మనం పచ్చడి పెట్టుకున్నప్పుడు పచ్చడి అనేది టేస్ట్ రాదు. సో మనం ఏం చేయము, జనరల్గా అవి తీసుకోవాల్సిన నీరు వరకు మేము ఇచ్చేస్తాము, తర్వాత ఇంకొకటిని వదిలేస్తాము. సో అలా దాని ద్వారా ఏమవుద్దంటే మనం పెట్టుకున్న పచ్చడి కూడా ఎప్పుడు కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటుంది, వాటికి బూజు పట్టదు, టేస్ట్ అనేది మారిపోదు. సో ఆ విధంగా మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తాము. ప్రజెంట్ ఈరోజు కూడా దాదాపు ఒక 10,000 రూపాయల వరకు కూడా మేము కాయలనేవి కోసేసాము. మొత్తము చెట్లన్నీ కూడా మొత్తం అన్నిటికీ కూడా కాయ ఉంది, ప్రతి మొక్కకి కూడా కొన్ని 100,000 కాయలు ఉన్నాయి. సో మీకు ఎవరికైనా మేము రాలేకపోతున్నామండి, మాకు కాయలు కావాలి, కొంచెం ఎక్కువగా బల్క్లో కావాలంటే మాత్రం పంపిస్తాము. మినిమం వచ్చేసి ఒక 3,000 2,000 కూడా ఆర్డర్ చేసుకోవాలి. ఒక 2,000 ఒక 3,000 వరకు కూడా మీరు ఆర్డర్ చేసేసుకుంటే మీకు మేము మీ ఇంటికి పంపిస్తాము. ఎందుకంటే ఈ 100కి 200కి 300కి అంటే మనకి ప్యాకింగ్ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ అక్కడ నుంచి మేము ట్రాన్స్పోర్ట్లు చేయాలి. సో దానివల్ల డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కాయలు కూడా. అదే కనుక మీరు పెద్ద ఆర్డర్ తీసేసుకుంటే వాటిలో కొన్ని ఎక్స్ట్రా ఇస్తాం కాబట్టి ఆ ఎక్స్ట్రా కాయలు డ్యామేజ్ అయినా సరే మీరు నెక్స్ట్ ఉన్న కాయ మొత్తం కూడా తీసేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇదండి మా ఫార్మింగ్ టూరు. ఇంకా లోపలికి ఇంకా చాలా పెద్ద తోట ఉంది, ఇంకా ఎటు తిరిగినా కానీ ఇదే అంతా కూడా కాయ అంతా కూడా. ఇంకా కొన్ని బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని దానిమ్మలు, కొన్ని సపోటా, బత్తాయిలు అవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎదురు బొంగు. సో వీటిని ఏంటంటే ఇదివరకు ఏమైనా కోళ్ళు కానీ లేకుంటే అలాగా ఏమైనా వచ్చినప్పుడు చక్కగా పండుకోవటానికి కానీ దానిపైకి ఎక్కేసి పండుకోవటానికి, ఆ విధంగా అంటే ఇది పండుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ పాములు గిరులు గట్రా దీంట్లోకి ఎక్కవు, ఎందుకంటే చెట్టు నమ్ములు ఉంటాయి కాబట్టి ఆ విధంగా సేఫ్టీ కోసం అని చెప్పేసి పెట్టాము. సో ప్రతి మొక్క కూడా పెరిగింది. ఇదండి మా ఫార్మింగ్ టూర్. ఇంకా చాలా ఉంది, కానీ నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు వీడియోనే చూపిస్తాను మీకు.